రప్ప రప్ప అంటున్న పుష్ప అండ్ అల్లు అర్జున్ గారు ఈ మూవీలో మేనరిజం చేంజ్ చేశారు ఇట్లా అంటున్నారు అనమాట. సో అందరూ ఈ పాటికి అందరూ మీరు ట్రైలర్ చూసే ఉండంటారు. చాలా మందికి డౌట్ వచ్చింది ఏంటంటే కట్టెల మీద ఎవరిని కాలుస్తున్నారు. సో ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎండ్ వరకు చూడండి. నేను 0.25x లో వెయిట్ పెట్టి మరీ చూసాను ఈ వీడియో ట్రైలర్ అనేది. సో ఎండ్ టు ఎండ్ మీకు పిన్ టు పిన్ చెప్తాను నేను అందులో. సో మన ఛానల్ని ఎండ్ వరకు చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద రివ్యూ రాజా యూట్యూబ్ ఛానల్. Today we are diving into the explosive trailer of Pushpa 2 The Rule. మీ అందరికీ చాలా హైప్ వచ్చి ఉంటుంది నాకు తెలుసు. ట్రైలర్ అనేది చాలా హైప్ ఇచ్చి ఉంటుంది మీకు. సో స్టే ట్యూన్ ఫర్ exciting breakdown. Before we are going to the topic, మన ఛానల్ రీచ్ అవ్వాలంటే ప్లీజ్ లైక్ చేయండి. అప్పుడే మన ఛానల్ అనేది అందరికీ కనిపిస్తుంది. సో టాపిక్ వచ్చేసరికి పుష్ప యూజ్ చేసిన కార్ కానీ హెలికాప్టర్ కానీ ఆయన వెనకాల ఉన్న ఫ్లాగ్స్ కానీ ఇవన్నీ రెడ్ కలర్లో ఉంటాయి, అంటే ఎర్ర చందనం కలర్లో ఉంటాయి. సో బేసిక్గా ఆయన స్మగ్లింగ్ చేస్తుంటారు కాబట్టి ఎర్ర చందనాన్ని. సో ఈ రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి సో సింబాలిక్గా రెడ్ కలర్స్ అన్నీ రెడ్ యూజ్ చేస్తూ ఉంటారు పుష్ప. సో పుష్ప మేనరిజం చాలా చేంజ్ చేస్తారు ఆయన పుష్ప. సో ఇదివరకు ఇట్లా పుష్ప అది ఎవరు తగ్గేదేలే అనేవారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఇదిలో ఉండి ఇట్లా అంటున్నారు అనమాట ప్రతి సీన్లోని. సో ఆయన మేనరిజం చేంజ్ చేశారు ఈ మూవీలో. అండ్ పుష్ప అని కాలు కట్టేశారు కదా. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం లాస్ట్లో. అండ్ శ్రీవల్లితో రొమాన్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఒక సీన్ ఉంటుంది, శ్రీవల్లి కాల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎలా అంటాడు అనమాట పుష్పరాజు. సో ఆ సీన్ అయితే కొంచెం గోస్ బూమ్స్ చూపిస్తాయి అనమాట. సో ఎందుకంటే పిల్లం మాట వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తానని పుష్పరాజు అంటాడు కదా. సో ఆ సీన్ అయితే ఈ సీన్లో 100% ఇచ్చి చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే మనకి మీరు ట్రైలర్లో చూసే ఉంటారు గుండుతో ఉన్నది ఎవరు అని మీకు చాలా డౌట్ వచ్చి ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే పుష్ప వాళ్ళ చిన్నయ్య సో జాతరలో జరిగినప్పుడు ఆయనకి అరగొండ కొట్టి మెడలో చెప్పుల దండి వేసుకొని ఊరేగిస్తారు. ఆ టైంలో అజయ్ వాళ్ళ పెద్దన్నయ్య ఉన్నా సరే, ఆయన పెద్దన్నయ్య ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే పుష్ప అనేది చాలా ఒక రేంజ్లోకి ఎదిగిపోయాడు. సో ఆయన ఏమి చేయలేని పరిస్థితి. సో పెద్ద గ్యాంగ్స్టర్ కాబట్టి పుష్ప. సో ఆయన ఏమి చేయలేరు. సో అలా చూస్తూ ఉండిపోయాడు అంతే అజయ్. అండ్ బన్వర్ సింగ్ షెకావత్ అలియాస్ ఫాద్ ఫాజిల్. సో ఈయన ఏంటంటే ఒక సీన్ ఉంటుంది అన్నమాట ట్రైలర్లో. కారు పైకి ఎక్కి రూప్ టాప్ ఓపెన్ చేసి ఎవరినో పొడుస్తూ ఉంటారు. సో మీకు తెలుసు కదా పుష్పకని బన్వర్ సింగ్ షెకావత్కి వీళ్ళిద్దరికి పడదు. సో పుష్ప అడ్డాకి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి మొత్తం పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. అండ్ ఈయన పోలీస్ డ్రెస్లో ఉంటారు కదా, అదే బన్వర్ సింగ్ షెకావత్. సో ఈయన ఇప్పుడు ఆర్మీ డ్రెస్లో కనిపిస్తున్నారు. సో పోలీస్ ఫోర్స్ సరిపోక నాకు తెలియదు, అక్కడ నాకు ఎందుకో డౌట్ వచ్చింది. సో ఆర్మీ డ్రెస్ ఎందుకు వేసుకున్నా నాకు అర్థం కాలేదు. అంటే వీరంత గ్యాంగ్స్టర్ అయిపోయారు కదా. సో ఈయన రేంజ్కి పోలీస్ అనేది చాలా చిన్నది అనుకుంటున్నాను నేనైతే. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో నేనైతే ఆర్మీ వాళ్ళ సపోర్ట్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా బన్వర్ సింగ్ షెకావత్కి. అండ్ ఇదివరకు ఒక గ్లిమ్సే వచ్చింది ఏంటంటే పుష్ప అసలు ఉన్నాడా, పారిపోయాడు కదా, అసలు బతికే ఉన్నాడా, అసలు భూమి మీదే ఉన్నాడా అంటే చూపిస్తారు ఒక గ్లిమ్స్. ఒక టైగర్ అసలు టైగర్ ముందు టైగర్ చూడగానే 2 అడుగులు వెనక్కి వెళ్తారు టైగర్. ఒక టైగర్ని చూసి ఇంకో టైగర్ వెనక్కి వెళ్ళింది అన్న సీన్ అక్కడ చూపించారు ఆ గ్లిమ్స్లో. సో తర్వాత ఏమైందంటే కొన్నాళ్ళు అదే పుష్ప చనిపోయాడన్న టాక్ వీళ్ళుంటారేమో తెలియదు. అదే బన్వర్ సింగ్ షెకావత్, సునీల్, అనసూయ. సో వీళ్ళైతే ఒక పార్టీ చేసుకుంటారు అనమాట. బన్వర్ సింగ్ షెకావత్ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. సో అందులో మీరు చూడొచ్చు అక్కడ. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎర్ర చందనం మీద ఎవరిని కాల్స్తున్నారు అనేది. సో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే అక్కడ ఉన్నది రావు రమేష్, అనసూయ అండ్ సునీల్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం అక్కడ ఉంది. సో నాకు తెలిసి అంటే వీళ్ళ గ్యాంగ్లోనే ఎవరో ఒకరు చనిపోయి ఉండొచ్చు, రావు రమేష్ గ్యాంగ్లోనే. బయట టాక్ ఏం జరుగుతుందంటే పుష్ప వాళ్ళ మదర్ చనిపోయింది, రష్మిక చనిపోయింది, అదే శ్రీవల్లి చనిపోయింది అని బయట టాక్ వస్తుంది. 100% చెప్తున్నా రావు రమేష్ గ్యాంగ్లోనే ఎవరో ఒకరు చనిపోయారు. అది మీకు
సినిమా చూసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరెవరైతే ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. అంటే నేను చూసినంత వరకు నాకు తెలిసి అయితే రావు రమేష్ గ్యాంగ్లోనే చనిపోయారు. నేను 0.25xలో చూసాను. మీరు క్లారిటీగా చూడొచ్చు, అక్కడ మీరు ఫోటో కూడా చూడండి క్లారిటీగానే. సో అదైతే పక్కా డ్యామ్ షూర్. పుష్ప అయితే లేడీస్ గెటప్స్ ఎక్కువ వేస్తున్నారు. సో ఒక సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్లో పుష్పని హగ్ చేసుకుంటుంది అనమాట రష్మిక. ఎందుకంటే కొన్నాళ్ళు అదే అజ్ఞాతంలో ఉన్నాడు కదా, బయటికి వెళ్ళిపోయాడు కదా, కానీ కనిపించలేదు కదా ఏమయ్యాడు అని. సో ఆ సీన్లో అయితే హగ్ చేసుకుంటుంది అనమాట. సో అక్కడ క్లిస్టర్గా చూడొచ్చు. అదే సీన్లో చాలా వరకు ఈయన పుష్ప అనేది చాలా లేడీ గెటప్స్ ఎక్కువ వేస్తూ ఉంటాడు. సో మీరు చూడొచ్చు అందులోనే. అండ్ మీరు ఇంకో క్యారెక్టర్ చూస్తారు, అక్కడ మెడలో పుర్రెలు వేసుకొని లేడీ గెటప్లో ఉంటారు ఆయన పుష్పరాజు. అక్కడే రప్ప అంటాను అనమాట పుష్పరాజు. సో మీరు చూడొచ్చు. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా హవాలా మనీ గురించి. సో పుష్ప అని ఇంకో ఆయన డీలింగ్ చేసిన ఆయన కూర్చుంటారు, అక్కడ హవాలా మనీ అనేది తీసుకుంటారు, ఒక నోట్ తీసుకుంటారు పుష్ప. సో ఈ పుష్పతో ఒక ముంబైలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఆ ఫైట్ సీన్ అయినప్పుడు అదే గ్యాంగ్స్తో ఒక ఫైట్ సీన్ జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది అంటే పుష్పాన్ని వేలాడదీస్తారు కదా, వేలాడదీస్తున్నప్పుడు ఒక పుష్పాన్ని పాకెట్ నుంచి ఒక నోటు పడుతుంది, అదే హవాలా మనీ. సో హవాలా మనీ నోటు, ఆ నోట్ ఏమో తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఈయన వాళ్ళని ట్రేస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక డైలాగ్ చెప్తారు పుష్ప, నాకు రావాల్సిన పైసా అర్థ అయినా అనా అయినా అది ఎక్కడున్నా 7 కొండల పైన ఉన్నా 7 సముద్రాలు వెనకున్నా పోయి వచ్చేవాడే పుష్ప తర్వాతనే అంటాడు. సో ఆ డైలాగ్ అయితే బాగుంది, డైలాగ్ పీక్స్కి వెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే ఈ మూవీలో డైలాగ్స్ అని ఎక్కువగా చెప్పారనమాట, డైలాగ్ డెలివరీ ఉంది ఎక్కువగా. అండ్ సినిమా పరంగా వస్తే ఎక్కువగా పుష్పనే చూపించారు ట్రైలర్లో. సినిమా కూడా అట్లానే ఉంటే రేపు అన్నాక అంటే పుష్పనే ఎక్కువగా చూపిస్తే సినిమా ఇంకా స్టోరీ లేకుండా ఉంటే కొంచెం నెగిటివ్కి వెళ్ళచ్చు. సో స్టోరీ కూడా ఉండాలి, స్టోరీ పరంగానే. సో అందరి క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ ప్రతి సీను ఎలివేషన్స్తో ఉండాలి. సో అప్పుడే పక్క బడ్జెట్ అయితే పక్కా వస్తుంది. ఫస్ట్ రోజే ఒక 250 crores దాటితే అంటే ఇండస్ట్రీ హిట్ అది మీకు తెలిసింది. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి, పుష్ప అనేది సిగరెట్ వెలిగిస్తుంటాడు, ఈయన భుజం మీద మంట అవుతుంది, మంట ఎలిగి ఉంటుంది. సో యాటిట్యూడ్గా ఇలా సిగరెట్ వెలిగిస్తారనమాట. సో మ్యాన్డిజం అనేది టెస్టర్కి వెళ్ళి చూపించారు ఇందులో ఆయన పుష్ప యాక్టింగ్. సో చాలా బాగుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే కాదు ఫైర్ అనే ఒక సీన్ జరిగితే ట్రైలర్లో చూసి ఉంటారు మీరు వెనక బ్యాక్ సైడ్. సో ఆయనకి అందులో కేశవ ఉన్నాడు కదా, కేశవ కన్ను అదే కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది, ఏదో జరిగి ఉంటుంది వెనకాల. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కేశవ కొన్ను పోయి ఉంది. అలానే సముద్రంలో కొన్ని బోట్లు వెళ్తూ ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు అది దాంట్లో స్మగ్లింగ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాం పుష్ప. అందులో ఎర్రచందనాలు పెట్టి బోట్ల ద్వారా హవాలా చేస్తున్నారేమో ఎర్రచందనాన్ని. సో ఇక్కడ నెక్స్ట్ లెవెల్ చూపించింది ఆ బోట్ల ద్వారా. అండ్ స్టార్టింగ్లో లారీ సీన్ చూసారా, ఆ లారీల్లో ఎక్కి ఎర్రచందనాన్ని ఎలా తీసుకుని వెళ్తారో ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ పుష్ప 2 ఈజ్ షోయింగ్ అప్ టు ద perfect sequel and packed with the drama, action and intensity. What do you think about this trailer? Let me know in the comments below. And don't forget to like, share, subscribe to Review Raja for more exciting reviews. Thank you for watching.